ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? మాకేం తెలియదు. రాగానే ఇంట్లోకి వచ్చి కాగితాలు ఏంటని అడుగుతున్నారు. బండి ఊరికి అని అడుగుతున్నారు. అడిగిన తర్వాత ఏంది మేడం ఎందుకు వచ్చారు ఏంటంటే బండి కాగితాలు తీయండి, బండి కాగితాలు తీస్తారు. అవి ఓకే నీ బండి కాగితాలు పట్టించుకున్నాయని. అంటే ఇక్కడ ఈ ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయి ఈ ఏరియాలో? ఏం లేదు, అదేం తెలియదు మాకు. అసలు ఎందుకు వచ్చారు ఏందని అడిగితే కారణం మీకు అనిపించారు. మీ పేటలో ఏమన్నా ఏం జరుగుతుంది మీకు తెలుసా? మాకు ఉదయం పనికి వెళ్తున్నాయి. మా ఫ్లాట్లో మాకు ఏం జరిగినట్టు మాకేం తెలియదు. అంటే ఈ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జనం ఉన్నారు కదా, వీళ్ళు ఏమన్నా వాళ్ళు వచ్చారు కదా ఇతర రాష్ట్రాల నుంచి, వాళ్ళ వల్ల మరి ఎలాంటి పాపం అనేది మాకు అనిపించలేదు. ఎక్కువగా ఇక్కడ ఏ ప్రాంతం వాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతంలో? ఇక్కడ మామూలుగా బీహార్ నుంచి ఉన్నాము. ఏం చేస్తుంటారు మొత్తం ఈ ఏరియా? యాడ్ సర్కిల్లో యాడ్ పని చేస్తుంటారు సార్ మామూలుగా. అంతే, బీహార్ వాళ్ళు కానీ మేము కానీ యాడ్ సర్కిల్లో రాసులు కానీ ఇక్కడ మొత్తం వాళ్ళ కలిసి చేస్తూ ఉంటాం. అంతే, ఆ పనిలో చేసేది. మీకేమనిపిస్తుంది? మాకు ఇదే సార్ మామూలుగా ఇట్లా అంత అడవుడిగా అంటే ఏదో జరిగిందేమో, ఎందుకు జరిగిందని లెక్కలో మేము ఆలోచిస్తాం. ఇంతమంది వచ్చారు రావడం కారణం ఏంటి, అసలు బండ్ల గురించి రావటం లేదంటే ఏమైనా జరుగుతుందని రావటం అనేది సబ్జెక్ట్ అర్థం కాదు. ఏదన్నా కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు జరిగితే మీరు కూడా పోలీసులు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీకుంది. మరి మీరు ఆ పాత్ర పోషిస్తారా? పోషిస్తాం, తప్పే ఉంది సార్, చెప్పేదానికి తప్పే ఉంది. మనకు ఏదైనా న్యాయమేగా కావాల్సింది. పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని ఏమనుకుంటున్నారు? మంచిది సార్, ఇది మంచి ప్రాసెస్, బాగుంది. ఏదైనా చిన్న చిన్న ప్యాకెట్స్ కానీ కట్టేసి కానీ లోకల్గా చూసాం. వాటిలో చిన్న చిన్న ప్యాకెట్లు దాచిపెట్టే ఛాన్స్ ఉంటుంది. రాకుండా అన్ని చోట్ల కూడా చెక్ చేస్తాము. కమింగ్ డేస్లో మనం ఇక్కడ నుంచి నేను కొత్తదిగా వచ్చాను, ఛార్జ్ తీసుకున్నాను, 20 రోజులు అయింది. అంటే గుంటూరుకు కొంత వచ్చినప్పుడు ఈ బైక్ దొంగతనం జరగడం, రెండవది కొన్ని గంజా అక్కడిక్కడ కనిపించడం, తర్వాత దొంగతనం జరగడం అనేది కొంత జరుగుతుంది. దీనికి కారణాలు ఏమని చూస్తామంటే కొంతమంది బయట వాళ్ళు రాష్ట్రాల నుంచి కానీ ఇంకా వేరే డిస్ట్రిక్ట్ నుంచి కానీ వచ్చేసి ఇక్కడ ఉండడం, ఎవరు ఉంటున్నారు ఎవరు వెళ్తున్నారు, లోకల్ కాకుండా ఎవరు వెళ్తున్నారు ఎవరు ఉంటున్నారు అన్నది ఎవరికి తెలియట్లేదు. ఏదైనా ఒక అఫెన్స్ జరిగిన తర్వాత అది మర్డర్గా ఉండొచ్చు, రేపుగా ఉండొచ్చు, దొంగతనాలుగా ఉండొచ్చు, గంజా తాగొచ్చు. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తుంది. కాకపోతే ఇంత పెద్ద ఏరియాలో, ఇది ఒక్క న్యూ కాలనీ ఏరియా, ఇలాంటి చాలా ఏరియాలు ఉన్నాయి. ఇలాంటి ఏరియాలో ఎవరు బతుకుతున్నారు, ఇప్పుడు అమ్మాయిల పైన అఫెన్సెస్ జరుగుతుంది, మీకు తెలియదు. పక్కన ఇంట్లో ఎవరు ఉన్నారనేది కూడా మీకు తెలియదు. యాక్చువల్లీ ఒక ఇష్యూ జరిగిన తర్వాత మీకు తెలుసు పక్కన ఇంట్లో ఎవరు ఉన్నారని చెప్పేసి. సో మేము దానికోసం ఏమి చేస్తామంటే ఈరోజు ఆధార్ కార్డు చెక్ చేయడం జరిగింది. మీ ఏరియాలో కొత్త వాళ్ళు ఉన్నారా, ఎవరు, మీరు మార్నింగ్ పొద్దున పనికి వెళ్ళిపోతారు, ఎవరు పక్కన ఉన్నారు ఎవరు ఏరియాలో ఉన్నారని మీకే తెలియదు. సో ఒక్కసారి ఆధార్ కార్డు చెక్ చేస్తూ, ఒకవేళ ఇక్కడ అవుట్ సైడర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు దగ్గర వేరే గంజా కానీ లేకపోతే దొంగతనం చేసిన బైకులు కానీ ఏదైనా ఉందా అనేది కూడా చెక్ చేయడం జరిగింది. ఒక 18 బైకుల వరకు మనం సీజ్ చేయడం జరిగింది. అంటే ప్రాపర్ రికార్డ్స్ లేదు, నంబర్ ప్లేట్స్ లేదు. దొంగతనం అందరూ పొద్దున లేస్తూ ఇక్కడ వచ్చి ఎవరు బయటకు వెళ్లకుండా, ఎవరు లోపలికి రాకుండా, ఎవరెవరు ఉన్నారు ఏమని చెక్ చేయడము మీకు కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించినా అది మీ మంచిదికే అనేది మీకు అర్థమవుతాయి. యాక్చువల్లీ ఇప్పుడే మీకు తెలుసు ఎవరు కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, ఎవరు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారా, గంజా ఉందా లేదా అన్నది తెలుస్తాయి. ఇక్కడ కూడా కుర్రవాళ్ళందరూ ఉన్నారు కాబట్టి గంజా అనేది చాలా 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 పెద్ద నేరం. అది దాంట్లో ఎలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు. అంటే చాలామంది అది కాల్స్తున్నారు. ఎస్పెషల్లీ కుర్రవాళ్ళు 16, 17 సంవత్సరం నుంచి 25, 24 సంవత్సరం ఉన్న వాళ్ళే నన్ను ఎక్కువ తాగుతున్నారు కాబట్టి దాని పరంగా కూడా కొన్ని చెక్కింగ్ జరగడం అనేది జరిగిందనమాట. ఇది సో ఇదన్నీ కూడా మీ మంచిదికి మీకోసమే ఇది చేస్తాము. ఇది ఇంకా మిగిలిన ప్రాంతంలో కూడా ప్రతి వారం ఒక ప్రాంతంలో ఇది చేస్తూనే వెళ్ళిపోతుంటాం.
ఓకే, మీరు అందరూ బాగా కోఆపరేట్. సతీష్ కుమార్ ఉక్కుబాదం మోపుతున్నారు. ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు కానీ క్రయ విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం అందడంతో తెల్లవారుజామున సరిగ్గా 5:30 కొత్త కాలనీ అనే ఈ ప్రాంతంలో సెర్చ్ మొదలుపెట్టారు. ఇక్కడ అనధికారికంగా వాహనాలు వాటిని కొంతమంది గుర్తించారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. అదేవిధంగా ఈ మత్తు సంబంధించిన ఏదైతే కొన్ని పదార్థాలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనే పోలీసులు కూడా ఆరాధిస్తున్నారు. ఈ ప్రాంతంలో బీహారు, రాజస్థాన్, ఒరిస్సా రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది ఇక్కడ ఈ షెల్టర్ ఉండటం వలన వీరంతా కూడా బయట నుంచి ఏదన్నా గంజాయి వస్తున్న సమాచారం రావడం వల్లనే ఇదంతా పోలీసులంతా కూడా పసిగట్టి సమాచారం రావడంతో ఈ ప్రాంతాన్ని జల్లెడ పెట్టారు. మొత్తం దాదాపు 150 మంది పోలీసులు, అదేవిధంగా డిఎస్పీలు, సిఎల్తో సహా ఒక్కసారిగా ఈ ప్రాంతాన్ని జల్లెడ పెట్టడంతో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఇక్కడ ఏం జరుగుతుందనే అంశం మీద వాళ్ళు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఏదైనా సరే ఇలాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా పోలీసులు డే గన్ను వేసి ఎక్కడైతే గంజాయి జరుగుతుందో, క్రయ విక్రయాలు జరుగుతున్నాయో వాటి మీద దృష్టి పెట్టడం వల్ల కొంతవరకు సక్సెస్ అవుతారనేది పోలీసులు వర్గాలు భావిస్తున్నాయి. ఇది అన్ని చోట కూడా పోలీసు అన్ని ఏరియా కూడా చెక్ చేస్తారని ఒక మెసేజ్ వెళ్ళాలి. సో దట్ మీరు ఉన్న ప్రాంతంలో శాంతి భద్రత, అదేవిధంగా జనాలకి